మీకేం భయం లేదు భారత్. మీరు చెప్పింది గోప్యంగానే ఉంచుతాం. ధైర్యంగా ఉండండి. వాళ్ళు నా దగ్గర నుంచి 10 లక్షల దాకా తీసుకున్నారు సార్. ఇప్పటికీ 20 లక్షలు ఇచ్చాను మేడం. 20? ఇంకా అప్పుడప్పుడు కాల్ చేసి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. 30 లక్షలు ఇచ్చాను మేడం. ఇంకా అడుగుతూనే ఉన్నారు. నా వల్ల కావట్లేదు మేడం. పరువు పోతుందేమోనని ఇస్తున్నాను సార్. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తోంది మేడం. అలా మాట్లాడకండి. మీ భయమే వాళ్ళకి పెట్టుబడిగా మారుతుంది. ఇంతవరకు మీరు తెచ్చుకోకముందే మమ్మల్ని సంప్రదించుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఓకే, మీరు ఇప్పటికైనా తెలుసుకొని చెప్తే చాలా బాగుంటుంది. ఎనీవేస్, నిజం చెప్పినందుకు థ్యాంక్స్. మీరు చనిపోవాలన్న ఆలోచనకి వెళ్ళకండి. ఇక వాళ్ళ టార్చర్ మీకుండదు. మీ దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసిన డబ్బు మేం రికవరీ చేస్తాం. మీ డబ్బులు మీకు వస్తాయి. చాలా థ్యాంక్స్ మేడం. సరే కేడి, ఇంకా చాలు అన్నంతలా సాక్ష్యాలు వచ్చాయి. ఇంకా కిలాడి టీం కి క్లైమాక్స్ ఇచ్చేద్దామా? పదజేడి, అక్కని బావని కూడా రమ్మను. హలో, నీ 2 రోజుల్లో పెళ్లి 3 నెలల నుంచి అవలేదా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? ఇంకెంతమందిని బ్లాక్మెయిల్ చేసి చంపేస్తావు? ఎంతమంది ఉసుర్లు పోసుకుంటారు? నిన్ను నువ్వు నీ వయసుకిచ్చే మర్యాద ఇదేనా? పెద్దోడవనే ముసుగులో నువ్వు చేయించే పనులు ఇవేనా? నువ్వు పెద్ద మనిషివేరా? నిన్ను తప్పు అని చెప్పే వయసులో తప్పులు చేయిస్తావారా? చచ్చే వయసులో ఇవేం బుద్ధులురా నీకు? పెళ్ళైన దానివి భర్తతో కాపురం చేసుకోకుండా పరాయి సొమ్ము కోసం ఆశపడతావా? ఇంతకన్నా నీచమైన బతుకుంటుందా? ఆడజన్మకే కళంకం తెచ్చావు. నన్నేం చేయకండి. ఈ ముసలోడే మాయ మాటలు చెప్పి నన్ను మార్చేశాడు. తను ట్రైన్ కింద తల పెట్టమంటాడు. పెడతావా? జేడి, నా భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించావు. ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. అవును జేడి, ఇంత అవమానాన్ని నేనెప్పుడూ మోయలేదు. మీ వల్ల ఆ భారం తీరింది. మీరు ఒక జర్నలిస్ట్, జనాలని తలెత్తుకునేలా చేస్తారు. మేము మా డ్యూటీ మాత్రమే చేశాము. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అందరిలోనూ అవేర్నెస్ రావాలి. రోజుకో కొత్త దందాలో మోసాలు చేస్తూ ఇలాంటి గ్యాంగులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఏ రూపంలో ఏ మోసం వస్తుందో తెలియట్లేదు. అపరిచితులను ఎవరిని నమ్మకుండా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉంటేనే సేఫ్ గా ఉంటారు. ముందు పరువు పోతుందనో గౌరవం మంట గలుస్తుందో అని భయపడకుండా ఇలా మోసపోయిన వాళ్ళు ధైర్యంగా మా పోలీసులకు వచ్చి చెప్పండి. అలా మీరు చేయడం మొదలు పెడితేనే చాలా వరకు ఇలాంటి వాళ్ళు కటకటాల పాలవుతారు. మరో ముఠ రెడీ అవ్వకుండా ఉంటుంది. మీ సేఫ్టీ మీ చేతుల్లో, మీ ఆలోచనలోనే ఉంది. ఆ తర్వాత మేముంటాం. ఇక మేము వెళ్తామండి. ఓకే, 17. పదకోష్కి ఈ రోజు నగర శివారు ప్రాంతంలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జింకానా బస్తీలో ఉండే గౌరీ అనే మహిళ రోడ్డు మీద కాపు కాస్తూ ఒక్కరే కారులో వస్తున్న మగవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని లిఫ్ట్ అడిగి కారులో ఎక్కుతుంది. కొంచెం దూరం వెళ్ళాక ఆమెను ఆమె తన మీద అఘాయిత్యం జరిగిందనేలా చిత్రీకరించుకుంటూ సదరు ఆ వ్యక్తి చేశాడని అతన్ని బెదిరిస్తూ ఆ కారు దిగిపోతుంది. ఇక అక్కడి నుంచే అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. ఆ బస్తీ పెద్ద సోములు మరికొంతమందితో ఏకమయ్యి ఆ గౌరీ అనే మాయలేడికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. 2 రోజుల్లో పెళ్లి కాబోతున్న ఆ అమ్మాయి జీవితం నాశనం చెయ్యాలని చూసినందుకు ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలుపెట్టి ఆ తర్వాత నష్టపరిహారంగా ఆ వ్యక్తి నుంచి లక్షలు వసూలు చేస్తారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఆ వ్యక్తి తన పరువు పోతుందనే భయంతో అడిగిందంతా సమర్పించుకుంటారు. ఇలానే జర్నలిస్ట్ సురేష్ విషయంలోనూ నిన్న జరిగింది.
కాకపోతే జేడీ కేడీలనే పోలీస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగి ఆ గుట్టుని బట్టబయలు చేశారు. ఆ బస్తీ పెద్ద సోములే ఈ ముఠాకి నాయకుడని, ఆ లేడీని మరికొంతమందిని ఒక జట్టులా ఏర్పాటు చేసుకుని ఇదంతా చేస్తున్నాడని తేల్చారు. ఇలా ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసి ₹1 కోటి వరకు వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నారని మనకు అందిన సమాచారం. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి చచ్చినట్టు ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేస్తున్న ఈ ముఠా చివరికి జేడీ కేడీ ఆఫీసర్ల ఛేదనలో జైలు పాలయ్యారు. జర్నలిస్ట్ సురేష్ ను నిర్దోషిగా తేల్చారు. విన్నారుగా, ఇలాంటి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని, ఎవ్వర్నీ నమ్మొద్దని పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. విన్నారు కదా పిన్ని, నా భర్తని అనుమానించి అవమానించిన వాళ్ళందరూ విన్నారుగా. ఆయన ఏ తప్పు చేయలేదని వినిపించింది కదా, ఇప్పుడేం చెప్తారు? కనిపించింది అబద్ధం, వినిపించింది అసత్యం అని మళ్ళీ అడ్డగోలుగా వాదిస్తారా? అదే వాదనకి గుడ్డిగా దిగుతారా? ఏ మాటలు రావట్లేదా? ఆలోచించకుండా ఒక మనిషిని బాధ పెట్టడం సులువే. అది ఎంత పెద్ద తప్పో ఇప్పటికైనా తెలుసుకోండి. తెలిసిందలుడు గారు, ఏదో చెవికి వినిపించుండదని నమ్మేసుండాము.